ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు టీడీపీ నేత అనగాని శివప్రసాద్ల ఆదేశాల మేరకు నిజాంపట్నం పంచాయతీ క్రోసూరి వారిపాలెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని బుధవారం నిజాంపట్నం జెడ్పీటీసీ సభ్యులు నర్ర సుబ్బయ్య గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఇంకా అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ తమకు అందుతున్నాయని గ్రామ ప్రజలు నర్ర సుబ్బయ్య గారికి తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నిజాంపట్నం టౌన్ ప్రెసిడెంట్ ఖాదర్ బాబు, టీడీపీ నాయకులు లంకె మీరయ్య, ఫైబర్ బోర్డు యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయుడు గోపి, బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు పచ్చపట్ల కంగరాజు, ఏమినేడి కృష్ణప్రసాద్, శీలం కోటి, నిజాంపట్నం టీడీపీ గ్రామ కమిటీ కార్యదర్శి కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, బావాజీపాలెం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు జానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సుపరిపాలన సంవత్సరం విజయవంతంగా చేసిన సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన సంవత్సరం పరిపాలన విజయవంతమైన సందర్భంలో మరి ఈ సంవత్సరం లోపు మనము ఏమేమి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామో, ఎలాంటి అభివృద్ధి చేసామో, ఇంకా వాళ్ళకి ఏమి కావాలి, ఇంకా ఏమి ఇవ్వాలి అనే దాని మీద మరి రోజుకి వెళ్ళి ప్రతి ఇంటిని కలిసి ఆ రిపోర్టు మనకి పంపించవలసిందిగా మరి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మరి నిజాంపట్నం ప్రజానాయకుడు జెడ్పీటీసీ సభ్యులైనటువంటి మరి నర్రా సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం మరి కోసులపాలెం గ్రామంలో మొదలు పెడతాం జరిగింది. మరి సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఒక 100-150 ఇళ్ళని అందరి దగ్గరికి వెళ్ళి మరి పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరూ కూడా పరిపాలన బాగుంది, మరి మాకు అందినయ్యి, అందుతున్నాయి, ఇంకేమైనా చిన్న రిమార్కులు ఉంటే సుబ్బయ్య గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా మరి కోసులవారిపాలెం ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి మరి అందరూ కూడా హ్యాపీగా ఉండటం జరిగింది. మరి అట్లాగే ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి పంచాయతీ వైడిగా అన్ని వార్డుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతం చేస్తామని, చెయ్యాలని కూడా పార్టీ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఇదంతా ఈ కార్యక్రమం ప్రజలకి ఏది కావాలి, ఇంకా ఏది ఇవ్వాలి అనే దాని మీద అంతా పూర్తిగా ఐడెంటిఫై చేసి ఇంతకంటే మెరుగైన పాలన సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన నర్రా సుబ్బయ్య గారికి, ఈ ప్రాంతం వచ్చినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేస్తాను.